ఏంటి గోంగూర పచ్చడిలాగా ఉందనుకుంటున్నారా? కాదు, చుక్కకూర ఇది. చాలా టేస్ట్‌గా ఉంది. ఇటు ఆల్రెడీ ఆకు పులుపుగా ఉంటుంది గదా! ఇంగా రీప్లేస్ చేసినట్టేననమాట. ఇంకా దానికోసమైతే నేను ముందుగా ఆకైతే శుభ్రం చేసి పెట్టుకున్నాను. ముక్కలు కట్ చేసుకొని, కాడలంతా తుంచేసుకొని, 2 స్పూన్ల నువ్వులు, ఎండుమిరపకాయలు ఏపుకొని పెట్టుకున్నాను. కొంచెం ఆయిలేసుకొని, జీలకర్ర ఏసుకొని, ఆకంతా కూడా పెట్టుకున్నాను. అదంతా ఆకంతా మెత్తగా ఉడికిపోతుంది. ఎక్కువ వాటర్ ఉంటుంది గదా! ఆ వాటర్ అంతా పోయి చక్కగా దగ్గరకొచ్చేసిన తర్వాత మనం దాన్ని స్పూన్‌తో గూడా ఇలా చేసేసుకోవచ్చు. స్మాష్ చేసేసుకోవచ్చు. అంతేగాని మిక్సీ వేయొద్దు. మిక్సీ ఏసారంటే అస్సలు తినలేరు ఈ పచ్చడి. రోట్లో నూరుకునే వాళ్ళైతే ఓకేనే, యేసుకొని నూరుకోవచ్చు. అసలు కమ్మగా ఉంది మంచి వాసనతో. నేను ఇవి ముందుగా నువ్వులు, ఎండుమిరపకాయలు ఏపుకునేటప్పుడు వాటిలోని సాల్టు, చిన్నుల్లిపాయలు ఏసి మిక్స్ చేసేసుకొని ఈ గ్రేవీలో కలిపేసుకున్నాను. ఇంకా దానికోసం అయితే కమ్మని మంచి వాసన వచ్చేలాగా కొంచెం తాలింపు పెట్టుకుంటున్నాను. వాటి కోసం పోపు దినుసులన్నీ వేసుకొని ఇంగువ అన్నీ వేసేసుకొని పోపు అయితే పెట్టుకున్నాను. చింతపండు వేయనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆకు పులుపు ఉంటుంది కదా, చింతపండు అయితే లేదు. ఇంకా నేను ఏదో ఒక దానిలో తీసి పెట్టేసుకున్నా. ఇంకా ఎప్పుడు తినాలా అనేసి ఇంకా గబగబా చేసిన గిన్నెలోనే నేను అన్నం అయితే వేసేసుకుని తింటున్నాను. చాలా టేస్ట్‌గా ఉంది. మీకు కూడా నచ్చింది. తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు. కూరలున్నా కూడా చట్నీతో తిన్నదే కమ్మగా ఉంటుంది. ఇన్ని కూరలున్నా కూడా ఇంట్లో కూడా చట్నీ కావాలి తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళకైతే. అందుకోసం అయితే ఇది ఎప్పుడు రొటీన్‌గా చేసుకోకుండా డిఫరెంట్‌గా కూడా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. గోంగూర పచ్చడి లాగానే ఉంది.